శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 3, 2025 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం. తిథి త్రయోదశి. మధ్యాహ్నం 12:25 వరకు. ఉపరి చతుర్దశి. వారం బుధవారం. నక్షత్రం భరణి. సాయంత్రం 5:59 వరకు. ఉపరి కృత్తిక. యోగం పరిఘ. సాయంత్రం 4:57 వరకు. ఉపరి శివ. కరణం తైతుల. మధ్యాహ్నం 12:25 వరకు. గరజి రాత్రి 10:33 వరకు. ఉపరి వణజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 3:30 నుండి 5 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:10 వరకు. అభిజిత్ కాలం ఈరోజు లేదు. వర్జ్యం శేషం ఉదయం 6:43 వరకు మరియు తెల్లవారుజామున 4:27 నుండి 5:50 వరకు. దుర్ముహూర్తం పగలు 11:35 నుండి 12:20 వరకు. రాహుకాలం పగలు 11:57 నుండి 1:21 వరకు. గుళిక కాలం ఉదయం 10:33 నుండి 11:57 వరకు. యమగండం ఉదయం 7:45 నుండి 9:09 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:21 నుండి 8:36 వరకు. సంగమ కాలం 8:36 నుండి 10:50 వరకు. మధ్యాహ్న కాలం 10:50 నుండి 1:05 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:05 నుండి 3:19 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర శుద్ధ చతుర్దశి. సాయంకాలం సాయంత్రం 3:19 నుండి 5:33 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:33 నుండి 8:07 వరకు. రాత్రికాలం రాత్రి 8:07 నుండి 11:32 వరకు. నిశీది కాలం రాత్రి 11:32 నుండి 12:23 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:39 నుండి 5:30 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:21. అస్తమ సమయం సాయంత్రం 5:33. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:31. అస్తమ సమయం సాయంత్రం 5:41. సూర్యరాశి వృశ్చికం, చంద్రరాశి మేషం మరియు వృషభం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. రావాల్సిన ధనం చేతికందడంలో ఆలస్యమవుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు. వృషభ రాశి చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి. మిథున రాశి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహమున కొందరు మాటలు మానసికంగా చికాకుపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. కర్కాటక రాశి దూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున అనుగ్రహం పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సింహరాశి
ఉద్యోగమున అదనపు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. కన్య రాశి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున సంతాన వివాహ విషయమైన ప్రస్తావన వస్తుంది. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. తులారాశి. నిరుద్యోగులు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ధనస్సు రాశి. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహనం ప్రమాద సూచనలున్నాయి. దాయాదులతో స్థిరాస్తి తగాదాలు ఉంటాయి. సంతానం విద్యా విషయాల నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మకర రాశి. భూక్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఒక వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు. ఉద్యోగాల్లో ఇతరుల నుండి విమర్శలు తప్పవు. వృధా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. కుంభరాశి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మీనరాశి. భూ సంబంధిత వ్యవహారాలలో తగాదాలు చికాకు పరుస్తాయి. సంతానంతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలు మిశ్రమ ఫలితాలుంటాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలలో భాగస్థుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమాచార సేవని మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ స్వస్తి.